హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము పియాజే సంజ్ఞానాత్మక వికాసం గురించి, అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి క్లియర్గా నేర్చుకున్నాం కదా. ఈరోజు నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. భాషా వికాస సిద్ధాంతం అనేది తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, అదేవిధంగా సైకాలజీలో కూడా వస్తుంది అనమాట. ఇది 3 సబ్జెక్టులో కూడా వస్తుంది కాబట్టి దీన్ని క్లియర్గా వినడానికి ట్రై చేయండి. దీని నుంచి ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము నోమ్ చోమ్స్కీ గురించి తెలుసుకుందాం. ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని అంటారనమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ గుర్తించుకోండి. ఈయన అమెరికా దేశానికి చెందిన ఈయన తత్వవేత్త, తర్కవేత్త, సంజ్ఞానాత్మకవేత్త కూడా. ఓకేనా? తత్వవేత్త, తర్కవేత్త, సంజ్ఞానాత్మకవేత్త కూడా. ఈయన విశిష్ట దృక్పథాన్ని ప్రతిపాదించిండు. ఇది గుర్తుపెట్టుకొని, ఇది చాలా ఇంపార్టెంట్. విశిష్ట దృక్పథాన్ని ఈయన ప్రతిపాదించిండు అనమాట. సో ప్రతి శాస్త్రవేత్తకు కొన్ని గ్రంథాలు రచిస్తారు. అదేవిధంగా నోమ్ చోమ్స్కీ కూడా కొన్ని గ్రంథాలు రాసిర్రు. అవి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఆయన గ్రంథాలు ఏంటో చూద్దాం. లాంగ్వేజ్ అండ్ మైండ్. ఈయన గ్రంథాలన్నీ లాంగ్వేజ్ పైనే ఉంటాయి. ఎందుకంటే భాషా వికాస సిద్ధాంతం కదా, ఈయన గ్రంథాలన్నీ లాంగ్వేజ్ పైననే ఉంటాయన్నమాట. లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. ఓకేనా? ఇవి 3 ఈయన రాసిన గ్రంథాలు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో భాషా వికాస సిద్ధాంతం గురించి ఈయన కొన్ని ప్రతిపాదనలు చేసిండు. ఎవరు? నోమ్ చోమ్స్కీ కొన్ని ప్రతిపాదనలు అయితే చేసిండు. దాన్ని నేను 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నా. ఇవి నేర్చుకుంటే ఈ ప్రతిపాదనలంతా మీరు నేర్చుకున్నట్టే. ఓకేనా? అందులో ఫస్ట్ ఏంటంటే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నోమ్ చోమ్స్కీ సాంప్రదాయ వ్యాకరణ సిద్ధాంతానికి ఈయన వ్యతిరేకి అన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. సాంప్రదాయ సిద్ధాంతానికి, వ్యాకరణ సిద్ధాంతానికి వ్యతిరేకి ఎవరు అని అంటే నోమ్ చోమ్స్కీ. బాగా గుర్తుంచుకోండి. అయితే అదేవిధంగా చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈయన ల్యాడ్ అని ఒక పరికరం గురించి చెప్తాడు. ల్యాడ్ అనే దాని గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్ అయినా సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మనుషులం ఉన్నాం కదా, సమస్త మనుషులు ఎవరైతే సమస్త మానవ జాతి ఉంటుందో వాళ్ళందరికీ భాషా వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం కానీ అంటే భాషను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కానీ పుట్టుకతోనే వస్తుంది. దాన్ని ఎవరు నేర్పించరు, భాషను నేర్పించరు, పుట్టుకతోనే వస్తుంది అని చెప్తాడనమాట. దీనే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ప్రతి ఒక్కరిలో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే భాష ఉపయోగిస్తారో ఆ భాషకు సంబంధించిన వ్యాకరణ సూత్రాలు అనేటివి అనువంశికంగా తర్వాతి తరానికి అందజేయబడతాయి. భాష అనేది ఒకరి నుంచి ఒకరు నేర్పించబడదు, అందించబడుతుంది, ఆర్జించబడుతుంది అని చెప్తాడనమాట. ఇదే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. సో ఈయన ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలో ఏమంటారు, ఫస్ట్ ఉత్పాదక వ్యాకరణ సిద్ధాంతాన్ని చేస్తారు. తర్వాత దాన్నే మార్పు చేసి సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంగా దాన్ని మారుస్తాడనమాట. దానిలోనే భాగంగా ఈయన ఏం చేస్తాడు, వాక్యక్రమ నిర్మాణాలు అనే గ్రంథం రాసిండనమాట. వాక్యక్రమ నిర్మాణాలు అంటే సింటాటిక్ స్ట్రక్చర్. ఇంగ్లీష్లో కూడా గుర్తుంచుకోండి, చెప్పలేం, ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సింటాటిక్ స్ట్రక్చర్ అందుట్లో ఏమని చెప్పిందంటే పరివర్తిత వ్యాకరణం అనే భావన గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. దాన్ని ఏమన్నారంటే ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే భావనను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈయన రాసిన గ్రంథం, అందుకే బుక్ అనే సింబల్ నేసిన, వ్యాకరణ నిర్మాణాలు. ఓకేనా? ఈయన మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిని బాగా మెచ్చుకుండు అనమాట. ఆయన దృక్పథాన్ని బాగా కొనియాడిండు అనమాట. ఎవరు ఆయన అంటే పాణిని అనే ఆయన సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ సంస్కృత వ్యాకరణవేత్త అనమాట. ఆయన సంస్కృత వ్యాకరణవేత్త. ఆయన ప్రతిపాదించిన దృక్పథాన్ని మెచ్చుకున్నాడు అనమాట. ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన ఇండియన్స్ని మెచ్చుకున్నారు కాబట్టి అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అయిపోయింది కదా. చోమ్స్కీ ప్రకారం నెక్స్ట్ ఇదేంటి అంటే, చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఎలా ఉంటుంది. చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఆర్జిస్తాడు, తర్వాత అర్థం చేసుకుంటాడు, తర్వాత వినియోగిస్తాడనమాట.
దాని నుంచి ఇవేంటి ఆర్జించడం, అర్థం చేసుకోవడం, వినియోగించడం ఏంటి అంటే భాషా సంబంధ నిర్మాణాలు ఇవి. ఆర్జించడం, అర్థం చేసుకోవడం, వినియోగించడం భాషా సంబంధ నిర్మాణాలు. ఇవి ఎలా ఉంటాయి? మనిషి మెదడులో అనువంశికంగా బదిలీ అవుతుంటాయి. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అనువంశికంగా బదిలీ అవుతూ ఉంటాయి అన్నమాట. భాషా సంబంధ నిర్మాణాలు అనేటివి మనిషి మెదడులో అనువంశికంగా బదిలీ అవుతాయి అని చెప్తాడనమాట. ఈయన చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భాష అనేది ఆర్జించబడుతుంది, నేర్పబడదు. చాలా వరకు ఏమని చెప్తారు, చాలా సైకాలజిస్టులు కానీ వేరే సైంటిస్టులు కానీ ఏమని చెప్తారంటే మన సాంప్రదాయ వ్యాకరణవేత్తలైనా కానీ భాష అనేది నేర్పించబడుతుంది, పిల్లలు తర్వాత తల్లిదండ్రుల ద్వారా భాష అనేది నేర్పబడుతుంది అంటారు. కానీ ఈయనేమంటే భాష అనేది అనువంశికంగా వస్తుంది, భాష అనేది ఆర్జించబడుతుంది అని చెప్తాడనమాట. ఈయన ఇది చెప్పడం అనేది ఒక విప్లవాత్మక మార్పుగా తీసుకోవచ్చు అనమాట. భాషా వికాస సిద్ధాంతంలో భాషా సిద్ధాంతాలు ఇది ఏమంటారు, విప్లవాత్మక మార్పు అనమాట. ఈయన చెప్పిన ఈ మాట భాష అనేది ఆర్జించబడడం అనేది చాలా విప్లవాత్మక మార్పుగా సూచించారనమాట. అందరూ ఆయన వైపు చూసే విధంగా చేసిందనమాట ఈ మాట. నెక్స్ట్, భాష గ్రహించే సామర్థ్యం ఏముంటుందంట, పుట్టుకతోనే ఏమంటారు, పిల్లలకు తల్లిదండ్రుల సాంఘిక సంస్కృతులకు అనుగుణంగా తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా పిల్లలకు భాషను గ్రహించే సామర్థ్యం వస్తుందంట. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మెదడులో ఎడమ అర్ధగోళం అనేది ఉంటుంది అనమాట. కుడి అర్ధగోళం ఉంటుంది, ఎడమ అర్ధగోళం ఉంటుంది అనమాట. ఎడమ అర్ధగోళం అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆడ బ్రోకా అనే ఒక ప్రాంతం ఉంది, ఖాళీ ప్రాంతం ఉంటుంది అనమాట. అది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ బ్రోకా అనేది అంటే భాషోత్పత్తి అనే పనిని నిర్వహిస్తుంది ఇది అని చెప్తాడనమాట. భాషోత్పత్తి అనే పనిని ఇది నిర్వహిస్తుంది. భాష అనేది ఏమంటారు, భాషను ఉత్పత్తి చేయడానికి సంబంధించిన విధిని బ్రోకా అనే ప్రాంతం నిర్వహిస్తుంది అని చెప్తారనమాట. ఈయన ప్రకారం ఏంటంటే మనిషి మెదడులో అనువంశికంగా భాషకు సంబంధించిన భాషా సూత్రాలు ఉంటాయి, వ్యాకరణ సూత్రాలు ఉంటాయి. వాడు పెరిగే కొద్దీ దాన్ని ఈజీగా నేర్చుకుంటాడు అనేది ఈయన ఉద్దేశం అనమాట. ఈయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, మీరు ఎరుపు రంగు ఇంటికి వెళ్ళండి అని చెప్తాడనమాట. ఎరుపు రంగు ఇంటికి వెళ్ళండి అంటే ఎక్కడైతే ఎరుపు రంగు ఉంటుందో ఆ ఇంటికి వెళ్తాడు. గోడలకు ఎరుపు రంగు ఉన్నాయా, లేకుంటే బయట ఉన్న కాంపౌండ్ వాళ్ళకి ఎరుపు రంగు ఉందా, తలుపుకి ఎరుపు రంగు ఉందా అని మనమేం అట్లా అని ఎవరేం క్వశ్చన్ చేయరుగా. డైరెక్ట్ ఎవరైతే ఎరుపు రంగు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే భాషను అర్థం చేసుకునే సామర్థ్యం మనిషి మెదడులో అనువంశికంగా ఉంది. దీనికి ఉదాహరణ ఇదే అని చెప్తాడనమాట. ఈయన ప్రకారం భాషార్జన అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరాల మధ్యలో భాషార్జన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అంటే 3 నుంచి 10 సంవత్సరాల మధ్యలో భాషార్జన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత 10 సంవత్సరాలు దాటిన తర్వాత నేను భాష నేర్చుకుంటా అంటే ఈయన ప్రకారం కష్టం, అది సాధ్యం అవ్వదు అని చెప్తాడనమాట. నెక్స్ట్, మూడవదైన ల్యాడ్ గురించి తెలుసుకుందాం. ల్యాడ్ అనేది భాషా ఆర్జన పరికరంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ల్యాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్, దీని భాషార్జన పరికరంగా ఆయన పేర్కొన్నాడు. సో ల్యాడ్ ద్వారా 4 సంవత్సరాల వరకు ఒక శిశువు ఏం చేస్తాడు, 4 సంవత్సరాలు వచ్చే వరకు భాష యొక్క నియమ నిబంధనలు అన్నీ అర్థం చేసుకుంటాడు అనమాట. అర్థం చేసుకొని ఏం చేస్తాడు, అప్పుడు వాక్య క్రమాలను తయారు చేస్తాడు, వాక్య నిర్మాణాలను కూడా రూపొందిస్తాడు. ఇవే ఎందుకు ఉపయోగపడతాయి అంటే జనరేటివ్ గ్రామర్కి అంటే కొత్త రకంగా ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఎట్లుంటారో, శిశువులు ఎట్లుంటారంటే రచనలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే కవితలు రాస్తారు, కొంతమంది నవలలు రాస్తారు, కొంతమంది స్టోరీస్ రాస్తారు. దీనికి కారణం ఏంటంటే అతడు 4 సంవత్సరాలు వచ్చే వరకు నియమ నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకొని వాక్య క్రమాలను నిర్మాణాలను కూడా ఏమంటారు, అతను జనరల్గా మనం వాక్యక్రమాలు అంటే ఏంటి, మాట్లాడడమే కదా. మాట్లాడుతుంటాం, ఒక వాక్యాన్ని నిర్మిస్తున్నాం, అక్కడికి వెళ్ళు అనేది ఒక వాక్యం కదా. అట్లాంటివే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యేవి, వాళ్ళలో భాషా సృజనాత్మకత అనేది ఎక్కువగా అయిపోయి వాళ్ళు జనరేటివ్ గ్రామర్కి కారణమవుతారు అనమాట. అలాంటి వాళ్ళు కవులుగా తర్వాత రచయితలుగా స్థిరపడతారనమాట. ఇందుట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ
ఇతను ఒకరి గురించి విమర్శ చేస్తాడనమాట. ఎవరు అంటే స్కిన్నర్ గురించి విమర్శ చేస్తాడు. స్కిన్నర్ అనేది శాబ్దిక ప్రవర్తన ద్వారా భాష అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్తాడనమాట. సో ఇతను ఏమని చెప్తాడంటే స్కిన్నర్ శాబ్దిక ప్రవర్తనవాదం ద్వారా భాష అనేది ఉత్పత్తి కాదు, భాష అనేది ఆర్జించబడుతుంది అని స్కిన్నర్ శాబ్దిక ప్రవర్తనను విమర్శిస్తాడనమాట. ఓకేనా? ఇది ఈరోజుది భాషా వికాస సిద్ధాంతం. ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.